హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోతుంది కస్టడీ, ఫ్రూట్స్ కస్టడీ. నేను ఇది ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ పాలు, తర్వాత బ్రౌన్ షుగరు, తర్వాత నేను ఇది కస్టడీ పౌడర్ ఇది తీసుకున్నాను, వెనిలా ఫ్లేవర్. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, మస్తు ఫ్లేవర్స్ దొరుకుతాయి మార్కెట్లో. పొనగ్రానైట్, యాపిల్, ఆరెంజ్, మస్క్ మిలన్, కాజు, పిస్తా, డేట్స్, వీటితో నేను చేస్తున్నాను. ఈరోజు కస్టడీ తయారు చేస్తున్నాను. కస్టడీ ఐస్ క్రీమ్ నేను తయారు చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. ఇది టేస్ట్ బాగుంటుంది. నేను బ్రౌన్ షుగర్తో చేస్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ హాఫ్ కప్పు నేను పచ్చి పాలు తీసుకుంటున్నాను, ఎందుకంటే కస్టడీ పౌడర్ దీనిలో వేసి కలుపుకొని వేస్తే ముద్ద ముద్ద అవ్వదు. ఇంకా నేను లేట్ చేస్తున్నాను. ఇదిగో నేను 2 స్పూన్ కస్టడీ పౌడర్ తీసుకుంటున్నా, ఇంత సైజ్ స్పూన్. ఎందుకంటే లీటర్ పాలు కదా, అందుకు కొంచెం ఎక్కువ క్వాలిటీలా తీసుకుంటున్నా. ఈ విధంగా కలుపుకోవాలండి, ఉండలేకుండా కలిపి పెట్టుకోవాలి. రెడీ అయింది పాలు. చూడండి, ఈ విధంగా మరగాలి, కొంచెం చిక్కబడాలి పాలు. ఇగో చిక్కబడుతుంది చూడు. ఇప్పుడు మనము కస్టడీ యాడ్ చేసుకుందాం. ఇలా మళ్ళీ మనం ఇది కస్టడీ యాడ్ చేసుకునేటప్పుడు ఇవి ఉండగట్టకుండా అడుక్కు కూర్చొని పోతుంది. ఈ విధంగా యాడ్ కలుపుకొని యాడ్ చేసుకోవాలండి. అయ్యో, ఇందులో నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నా. స్వీట్ ఎవరికి ఎంత కావాలన్నా స్వీట్ అది టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది చూస్తాను స్వీట్ సరిపోతుందా లేదా, చూసినాక మళ్ళీ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకో. ఈ విధంగా చిక్కగా అవ్వాలండి. ఈ విధంగా చిక్కగా అయితే ఇది అయినట్టు. మరీ ఎక్కువ గట్టిగా అవుతే కూడా అది ఐస్ క్రీమ్ అయిపోతుంది మళ్ళీ. అందుకు కొంచెం లూజ్గా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఈ విధంగా అవ్వాలండి. ఇప్పుడు అయినట్టు అయిందండి. ఇది రెడీ అయింది. ఇది కింద పెట్టుకొని దీంట్లో ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇది మొత్తం చల్లబడ్డాక ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒక 2 అవర్స్ పెట్టుకున్నాక తినొచ్చండి. ఈ విధంగా అయిందండి. ఇలా చిక్కబడ్డది, కొంచెం చల్లారింది. నేను ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నా. మా పిల్లలకు, మా ఇంట్లో వాళ్ళకి ఏ ఫ్రూట్స్ ఇష్టమో నేను అవి యాడ్ చేస్తున్నా. మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ముందుగా ప్రోమోగ్రానైట్ నేను యాడ్ చేస్తున్నా. ఇక తర్వాత మస్క్ మిలను, తర్వాత ఆరెంజ్, తర్వాత యాపిల్, ఇక జీడిపప్పు అండి. నేను జీడిపప్పు ఇది మనకు పంటి కింద తలుగుతుంటే మనకు హెల్త్కి మంచిది, మళ్ళీ తలుగుతుంటే కూడా పంటి కింద మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. అందుకే కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్నా. ఇక డేట్స్ యాడ్ చేసుకున్నా. కొంచెం షుగర్ తక్కువ వేసుకొని ఈ డేట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా పిస్తా యాడ్ చేసుకున్నా. ఇంకా బాదాం అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బాదాం కొంచెం ఇంట్లో వాళ్ళకి పడదు ఎక్కువ తింటే, అందుకే ఈ సమ్మర్ కదా అందుకే వేస్తలేము. మాకు వేడి అవుతుంది, అందుకు యాడ్ చేస్తలేను. ఇక ఇదండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము 2 అవర్స్. నేను ఈ గిన్నెలో ఎందుకు చేసిన అంటే ఫ్రిడ్జ్లో ఇలాగే పెట్టవచ్చని ఈ గిన్నెలనే చేసిన. 2 అవర్స్ పెట్టినాక నేను ఇది చూపిస్తానండి. 2 అవర్స్ తర్వాత అండి ఐస్ క్రీమ్, కస్టడీ ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఇంకా చూడండి, కస్టడీ ఐస్ క్రీమ్ రెడీ అయింది. మీరు కూడా ఇలా రెడీ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ అండి.